30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ స్వయం చికిత్స ఆవేశ హాస్పిటల్ హైదరాబాద్. నమస్తే రమగారు. నమస్తే జయ. ఒక సరదా కథ చెప్పండి. ఒకప్పుడు జిత్తుల జంత్రి అని ఒక కథ చెప్పాను, గుర్తుందా నీకు? గుర్తులేదు రమగారు. నువ్వు మర్చిపోతున్నావు జయ. ఎన్ని కథలు రమగారు? మరి నేను ఎలా గుర్తు పెట్టుకుంటున్నాను? అదే కదా, అదే రమగారు. మరి ఒకసారి చెప్పండి, ఒక్క లైన్ చెప్పండి. అది అదే జిత్తుల ఒకడు జంత్రి. చాలా తెలివైన వాడు, రాజుగారు ఆయన వాడి దగ్గరికి వెళ్తాడు. నువ్వు ఇంత తెలివిగా ఎలా ఉంటుంటే జిత్తుల జంత్రి అని ఒకటి ఉందండి, అది తీసుకొస్తాను, మీ గుర్రం మీ బట్టలు నాకు ఇవ్వండి అని తీసుకెళ్తాడు. గుర్రము బట్టలు తీసుకుని వెళ్ళిపోతాడు. చూసావా? మళ్ళీ సెర్చ్ చేసుకొని మొత్తం వింటాను వినాలి రమగారు. నువ్వు. ఖచ్చితంగా. సారీ రమగారు, ఒకవేళ ఎవరికి గుర్తులేదో వాళ్ళందరూ ఈ జిత్తుల జంత్రి కథ వెతుక్కుని వినండి, మళ్ళీ వినాల్సిందే, తప్పదు. బాగుంటుంది సరదాగా. షూర్ షూర్. ఇది కూడా జిత్తుల జాలయ్య వీడొకడు. ఒక ఊళ్ళో ఒక రాజుగారు నగరంలో జాలయ్య అని ఒకడు ఉండేవాడు. వాడు అందరినీ బోల్తా కొట్టించి పాపం గడుపుకుంటూ ఉండేవాడు. ఓసారి వాడు ఒక సైనికుడికి దొరికేశాడు. వాడు ఏం చేశాడంటే, ఇలాంటి వాడిని టక్కరి వాళ్ళని పట్టుకుని అప్పచెప్తే బాగుంటుంది కదా, ఆయన చేసి పట్టుకుని రాజుగారి దగ్గరికి ఈడ్చుకుపోయాడు. రాజు అన్నాడు, ఏమిట్రా వీడు దొంగతనం చేశాడా, దోపిడీ చేశాడా, ఏం చేశాడు, ఎవరైనా మోసం చేస్తే? వీడు జిత్తులు మారండి, జిత్తులు జాలయ్య వీడు, అప్పుడెప్పుడో వాళ్ళప్పుడెప్పుడో చెక్కు మార్చారు, ఇలా ఒక 5-6 విషయాలు చెప్పాడు. అవునవును, వాడెవడో టక్కరి వాడు అనుకున్నావు, వాడు వీడేనా అన్నాడు. పెద్ద చేసిన మోసం లేదు, 10 రూపాయలు, 8 రూపాయలు, 25 రూపాయలు, 15 రూపాయలు, ఆ పూట భోజనము, ఓ 2 గుమ్మడికాయలు, 4 సొరకాయలు, అలాంటి వాటి కోసం వాడు అవతల వాళ్ళని బోల్తా కొట్టి కొట్టేస్తాడు. అది ఒక్కటనుకో ఎవరికీ తెలీదు. కానీ ప్రతి ఊళ్ళోనూ 10-15 అవుతున్నాయి అనుకో, ప్రతి సందులోనూ ఓ 4 అయితే కొన్నాళ్ళకి ప్రచారంలోకి వస్తాయి. అట్లా ఈ జాలయ్య ప్రచారంలోకి వచ్చేసాడు. జిత్తుల జాలయ్య వాడి పేరు. ఓకే. మహానక్క జిత్తులు వాడు వీడేనండి అని చూపించాడు. రాజుగారు అన్నాడు, ఏమిటో అంత తెలివి నీకు? అట్లా ఒకళ్ళు కాదు, ఇద్దరిని కాదు, ఏదైనా పని చేసుకోవచ్చు కదా, ఇట్లా జిత్తుల మారితనంగా ఉండి నువ్వేం సాధిస్తావని రాజు కేకలేశాడు. వాడు అన్నాడు, ఏదో ఒక దాన్ని పెట్టుబడి పెట్టుకుని బతకాలి కదా బాబయ్య, నా తెలివిని పెట్టుబడి పెట్టుకుంటున్నాను నేను అనేసరికాలు రాజు అన్నాడు, అవును నువ్వు చేసినవి చాలా నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించాయి, సరే ఇప్పుడు ఏమిటంటావు చెప్పు, జైల్లోకి వెళ్తావా, శిక్ష ఇంకేదైనా కొరడా దెబ్బలు అవి తింటావా అనేసరికాలు, వీడు బాబు జైల్లో ఉంటే నాకు తిండండి, మా ఇంట్లో తిండి అది కుదరదు, దెబ్బలు తినడానికి నేనంతా సత్తా ఉన్నవాడిని అయితే కష్టపడి పని చేసుకునేవాడిని కదా, ఇట్లా కాదండి ఇంకో మార్గం చెప్పండి అన్నాడు. రాజు అన్నాడు, సరే నీ తెలివితేటలు పరీక్షిస్తా, నీకు ఒట్టి నక్కజిత్తులేనా, అందులో నిజంగా తెలివి ఉందా చూస్తాను, 3 పరీక్షలు పెడతా, 3 పరీక్షల్లో నువ్వు పాస్ అయితే నీకు ఏదైనా ఒక సందో రోడ్డో రాసిస్తా, అక్కడ సంపాదించుకుని బతుకుదు కానీ ఈ జిత్తులు మాత్రం నువ్వు మానేయాలి అంటే వాడు ఒప్పుకున్నాడు. ఒప్పుకుంటే ఈయన ఏం చేశాడు, ఆ జాలయ్యను వెంబడి పెట్టుకుని మేడ మీదకి తీసుకుపోయాడు. దూరంగా ఒక రైతు పొలం దున్నుతుంటే నేను అన్నాడు, ఆ రైతు, నేను రోజు సాయంకాలం పూట 3 గంటల వేళ నిద్ర వస్తుందని పడుకోకుండా ఇక్కడ వచ్చి నుంచుంటా, వీడు రోజు దున్నుతో కనబడుతున్నాడు, చూస్తూ ఉంటా నేను, ఆ పొలం వాడిది, దున్నుతాడు ఏదో చేస్తాడు, కొన్ని రోజులు గాయపిస్తాడు, మళ్ళీ ఏవో నీళ్లు పెడుతుంటాడు, వాడు ఒక్కడే పని చేసుకుంటాడు. ఓకే. పనే వాడికి, ఇంకో రెండోది లేదు. నువ్వు వాడికి తెలియకుండా వాడిని మోసం చేసి వాడి ఎద్దులు 2 కొట్టేయాలి, నువ్వు దొంగతనం జరిగినట్టు వాడికి అర్థం కాకూడదు, నువ్వేం చేస్తావో చేయమన్నాడు. అనేసరికి సరేనని ఒప్పుకున్నాడు. వెళ్ళాడు. వెళ్తే అసలు ఆ రైతు తలకాయ తిప్పడు, ఎవరికేసి చూడు, మాట్లాడు, నవ్వడు, పని తెప్పిస్తే రెండోది చేయడు. వీడేం చేశాడు, జాలయ్యకి మంచి కంటెంట్, భలే స్వీట్గా పాడేవాడు. అయితే ఏమైంది, ఆ పక్క పొలంలో చెట్ల చాటును కూర్చుని సన్నగా పాడడం మొదలుపెట్టాడు. ఈ పని చేసే వాళ్ళకి ఓ చిన్న పాట అవి వినపడితే ఆసక్తికరంగా ఉంటుంది. ఆయన నిశ్శబ్దంగా ఉన్నాడు కదా, పాట మధురంగా వినపడుతుంటే కాస్త తాదాత్మ్యం వచ్చింది అందులోకి, పరవశించిపోయాడు ఆయన, ఎంత బాగా పాడుతున్నారు అని చెప్పి. అది దాని మీద ఉన్నాయి కదా, ఈ మన తవ్వే దాని మీద ఏమంటారు దాన్ని, నాగల మీద ఉన్నాయి గొడ్లు ఎడ్లు, వాటిని వదిలిపెట్టి ఆ పాట వస్తున్న వైపుకి వెళ్ళాడు. ఎవరో ఉన్నారు, మనిషి ఎవరో చూద్దాము అని చెప్పి అటు వెళ్ళేసరికల్లా వీడేం చేశాడు, చక్కమని ఇటు వచ్చేసాడు. అతను ఆ చెట్ల పొదల్లోకి వెళ్ళాడు. వీడి రాగానే వీడి దగ్గర ఓ చిన్న ఇంత రంపం లాంటిది ఉంది. గబగబా ఈ ఎడ్ల దగ్గర నిలబడి కొమ్ములు కోసేసాడు, ఎడ్లవి తోక కూడా కత్తిరించేశాడు. ఆ కొమ్ముకు వస్తే నొప్పి రాదు వాటికి, తోక కత్తిరించినా కూడా ఏదో మూలుగుతాయి కానీ పెద్ద సౌండ్ రాదు. గబగబా వాటిని ఏం చేశాడు, నాగల నుంచి ఊడదీసేసాడు. ముందు నిలబడి ఉన్నాయి, కోసేశాడు కొమ్ములు.
ఆ కొమ్ముల్ని పక్కగా ఒక చోట కాస్త బురదగా ఉన్న చోట పాతి పెట్టాడు. తోక కూడా కనపడేలాగా పెట్టాడు. ముందు కొమ్ములు కొంచెం దూరంగా తోక. అది ఎట్టా కనపడుతుందంటే ఒక ఎద్దు ఆ బురదలో దిగబడిపోయినట్టు కనపడేలాగా పెట్టేశాడు. ఓహో పెట్టేసేసి ఈ 2 ఎడ్లని 2 చరుపులు తెచ్చి తోలేశాడు అడవిలోకి. పక్క పొలాల్లోకి తోలేసేసారు కల్లా. ఆల్రెడీ తోక కత్తిరించబడి ఉంది కదా, ఓకే, బాధగా ఉంది బయటికి. పారిపోయే ఛాన్స్ వచ్చింది, అవకాశాన్ని అవి కాస్త వెళ్ళిపోయింది. ఆ, ఈ పాటగాడి కోసం అటు ఇటు తిరిగిన రైతు వచ్చే లోపల ఈ క్రియ చేసేసాడు. చేసేసి మళ్ళీ ఇంకో పక్కకి వెళ్ళి నుంచున్నాడు. ఈ రైతు వచ్చాడు దగ్గరికి. చూస్తే ఏముంది, నాగలేమో ఊడదీసింది, ఎడ్లేమో లేవు. అయ్యో, ఊడ తీసుకుని పోయినాయా, ఏ పక్కకు పోయినాయని అటు ఇటు చూస్తే పక్కన బురద గుంటలాగా ఉంది. ఉన్నది ముందున్నదే వాళ్ళకి తెలుసు. మామూలుగా ఎడ్లు అవి వట్టల్లోకి దిగవు, చక్కగా సాఫీగా నడిచొస్తాయి. అవును. తను ఆశ్చర్యపోయి వెతుక్కుంటుంటే మన ఈ జుత్తులు జాలయ్యున్నాడు కదా, వాడు అప్పుడే వస్తున్నట్టుగా మొహం పెట్టి, ఏంటన్నా వెతుకుతున్నావు అన్నాడు. నా గొడ్లు కనపడలేదు తమ్ముడు, ఇందాక ఇక్కడే ఉండాలి 2 ఎడ్లు, పొలం దున్నుతూ ఉన్నాను, ఎటుపోయినాయో ఏమిటో అంటే తను అన్నాడు, అదేంటి భూమిలోంచి వచ్చినట్టు కనపడుతున్నాయి, దిగబడిపోయినాయేమో చూడు అన్నాడు. వీడు పోయి కొమ్ములు పుచ్చుకుని లాగేసరికి కొమ్ములు ఊడి చేతిలోకి వచ్చాయి. పైన పాతి పెట్టినవి రావు, తోక పుచ్చుకుంటే తోక వచ్చేసింది. నేను నిర్ఘాంతిపోయి, అయ్యో లోపల కూరుకుపోయి కొమ్ములు ఊడిపోయినాయి నా ఎడ్లకి, ఇంకేం చేస్తాను, నా పొలం పని అంతా పాడైపోయిందని ఆ రైతు వెళ్ళిపోయాడు. దొంగతనం జరిగిందేమోనన్న ఊహ కూడా రాలా అతనికి. బురదలో దిగడిపోయినాయి అంతే అనుకున్నాడు పాపం. ఇంకేం చేస్తాడు, వెళ్ళిపోయాడు. ఆ మేడ మీద నిలబడి రాజుగారు ఇదంతా చూస్తూనే ఉన్నాడు. ఓరి వీడి తెలివి, వీడి దుంపదేగా అనుకుని, మన వల్ల కదా ఈ పరీక్ష అయ్యింది, అరే రైతుకి ఒక జత ఎడ్లు తోలండిరా అని చెప్పి ఓ జత ఎడ్లను తోలిచ్చాడు. కొన్నాళ్ళకి వాడి ఎడ్లు వాడికి దొరుకుతాయి. ఈ లోపల రాజుగారి వల్ల వాడు నష్టపోకూడదు కదా. సరే, ఏం చేశాడు, బాగానే ఉంది. మళ్ళీ రాజుగారి దగ్గరికి వచ్చాడు. సరే, రాజుగారు అన్నారు, భలే గెలిచావు, చాలా తెలివి నీకు. సరే, మనకి పంచకళ్యాణి గుర్రం ఒకటి ఉంది, అశ్వశాలలోకి వెళ్ళి దొంగతనం జరిగిందని అర్థం కాకుండా గుర్రాన్ని తీసుకురావాలి నువ్వు. ఓకే అంటే తెస్తానండి అన్నాడు. ఈ ఫస్ట్ టైం చూసిన వ్యవహారం మీద రాజుగారికి పుట్టాడు అనుమానంగా ఉంది, అమ్మో వీడు సాధించేస్తాడని. అక్కడి అశ్వశాలలో వీళ్ళు ఉంటారు గుర్రం కాపలా వాళ్ళు, ఒరే ఇవాళ రాత్రి మన గుర్రం దొంగతనం చేయబడే అవకాశం ఉంది, మెలకుగా ఉండండి, గుర్రం జాగ్రత్త అని చెప్పాడు. వీడేం చేశాడు, అటు తిరిగి ఇటు తిరిగి ఒక సైనికాధికారి గారి ఇంట్లో చొరబడి, ఆయనకి వాళ్ళకి బట్టలు ఉంటాయి కదా సైనికాధికారి గారు, ఆ బట్టలు సంగ్రహించుకుని రాత్రి బాగా 1 గంట 2 వేళ ఓ సంచి భుజాన్ని వేసుకుని సైనికాధికారి బట్టలతోటి వెళ్ళాడు. వీడు వెళ్ళేసరికి ఆయన నడిచొస్తున్నాడు, ఈ వేషంలో ఉండి నడిచొస్తున్నాడు. మొత్తం అశ్వశాలంతా దీపాలు వెలిగించున్నాయి, అందరూ సిద్ధంగా నుంచునున్నారు కర్రలు పుచ్చుకుని. ఇట్లా ఒకడ పంచకళ్యాణి మీద కూర్చుని ఉన్నాడు. ఈ గుర్రాన్ని ఎట్టా కొట్టేయటం, అక్కడి నుంచి సైనికాధికారి బట్టలు, రాత్రిపూట మొహాలు ఏం కనబడతాయి, శిరస్త్రాణాలు ఉంటాయి. అబ్బా ఎంత బాగా ఉన్నారా మీరంతా మెలకుగా, సమయం గడిచిపోయింది, రాజుగారు చెప్పారు ముహూర్తం దాటిపోయింది, ఇంకా ఏమీ దొంగతనం అవ్వదు, ఏమవ్వదు, మీరు ఇంతవరకు కాపలా ఉన్నందుకు ఇదిగో మీ అందరికీ ఇదిగో ఈ బుడ్లు పంపించారని చిన్న చిన్న సీసాల్లో అందరికీ డ్రింకులు ఇచ్చాడు. అప్పట్లో కూడా మత్తు పానీయాలు ఉండేవి. అదే కదా. వీళ్ళందరూ తాగేశారు, సంతోషం పట్టలేక రాత్రి 1 గంటకు నిద్రలు ఇంకా కాయక్కర్లేదు కదా, 1 గంట 2 దాకా మెలకుగా ఉంటే ఊపిరి ఆడనట్టు ఉంటుంది, అది మంచి టైం కదా. 1 to 12 to 3 అద్భుతమైన నిద్రా సమయం మనిషి అన్నవాడికి. ఆవలించుకుంటున్నారు అక్కడికి పాపం. సరే, అందరూ తలా ఒక బుడ్డి తాగారు. గడపలు దాటకముందే ఎవరి దారిని వాడు చొప్పకట్టల్లా పడిపోయారు. ఇది చక్కగా సైనికాధికారి బట్టల్లో గుర్రం వేసుకెళ్ళిపోయాడు మనవాడు జాలయ్య. వేసుకెళ్ళిపోయి తెల్లవారు దాకా అక్కడ ఇక్కడ తిరిగి తెల్లవారేసరికల్లా రాజుగారి దగ్గరికి తీసుకొచ్చేసరికల్లా ఈ అశ్వశాలకు కబురు చేస్తే ఆ రాత్రి దొంగతనం అవ్వదని, ఇంకేం అవ్వదని చెప్పేశారు సైనికాధికారి వచ్చి. అందుకని మేమందరం పడుకున్నామన్నారు. గుర్రం ఎక్కడుంది, రాజుగారి ముందు నుంచి. ఆశ్చర్యపోయాడు, పొరిని ఇది కూడా బాగా చేశాడే, వీడికి ఆ సమయానికి ఏం చేయాలో తెలుసు, టక్కరివాడు. సరే ఓకే, 3వ పరీక్ష పెడుతున్నాను నీకు, రాణిగారి వేలు ఉంగరం కొట్టేయాలి నువ్వు. రాణిగారి వేలు ఉంగరం అంటే ఏమిటి, అంతఃపురంలోకి వెళ్ళి ఆవిడ ఉంగరం పుచ్చుకుంటే ఆవిడ ఊరుకుంటుంది, అదే కదా, అరిచి గోల్ చేయదు, ఉంగరం పట్టుకో నీ ఇష్టం, ఆ తర్వాత నేను నేనేమి అన్నాడు. అన్నాక సరే బాగానే ఉంది. సాయంకాలం చీకటి పడ్డాక ఆ రోజు రాత్రి రాజు రాణి ఇద్దరు మేడ మీద కుర్చీలు వేసుకుని కూర్చున్నారు. కూర్చుంటే చెప్పాడు, ఏమే నీ ఉంగరం జాగ్రత్త, వాడు కొట్టేస్తాడు, వాడు 2 సార్లు ఇలాంటివి చేసేసాడు,
మూడోది చేస్తాడంటే ఇద్దరు భార్యాభర్త పక్క పక్కన ఉంటే వాడు ఎట్టా వచ్చి ఆవిడ మీద పడి ఆవిడ ఉంగరం లాక్కోగలుగుతాడు? పైగా మెళ్ళో అయితే ఒక రకం, ఉంగరాలు తీసుకోవాలంటే చెయ్యి ఇవ్వద్దు, ఆవిడ ఎందుకు ఇస్తుంది చెయ్యి? సరే ఇద్దరు చూస్తుంటే రాజుగారికి ఏం కనిపించింది, ఎవరో కింద నుంచి గోడ మీద నుంచి పైకి ఎక్కొస్తున్నట్టుగా కనపడింది. అప్పట్లో ఏం వీధిలో ఎట్లా ఏమిటి ఏమీ లేవుగా, ఏవో కాగడాలు అవి ఇవి వెలిగించుకునేవాళ్ళు. ఈయన ఏం చేశాడు, వంగి చూశాడు. చూస్తే పైకి కోట బురుజుకి, అంటే ఈయనుండే ప్రాసాదం తాలూకు బురుజుకి ఒక తాడేసింది, కింద నుంచి ఒక వ్యక్తి పైకి వస్తున్నాడు. ఈయన చూస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి దగ్గరకు వచ్చేదాకా వాడు ఇట్లా తాడు పుచ్చుకుని పైకి వస్తున్నట్టు కనపడతాడు. దగ్గర దాకా రాగానే ఈయన ఏం చేశాడు, అక్కడ బరిసెలు లాంటివి ఉంటాయి కదా, బరిసె మొనవైపు తను పట్టుకుని కర్ర వైపుతోటి ఆ మనిషిని ఇట్లా కొట్టాడు. పై మేడ మీద 4వ అంతస్తు మీద నుంచి పడితే ఉంటాడు ఎవడైనా, పడిపోయాడు వాడు. ఆ పడిపోయాడు, ఏదో కెవ్వమన్న కేక దబ్బమన్న మోత వినపడ్డాయి. ఇంకేమిటి, జాలై పడిపోయాడు. వాడు ఇప్పట్లో లేచురాడు. సైనికులు ఎవరో చూసుకుంటారు వాడి సంగతి, వాడేం సచ్చేంబడు, కాళ్ళు చేతులు విరిగిపోయి ఉంటాయి. అక్కడి నుంచి నేను అన్నాడు, ఏం పర్వాలేదు వెళ్ళి పడుకుందాం పదన్నాడు. రాజుగారు రాణిగారు వెళ్ళిపోయారు లోపలికి. ఆయన గది వేరు, ఆవిడ గది వేరు. ఆవిడ గదిలో ఆవిడ పడుకుని హంసతులిక తల్పం మీద, ఆయన పోయి తన గదిలో పడుకున్నాడు. పడుకున్నాక ఏమైంది, ఇంతకీ అక్కడ ఏం జరిగింది, తాడు పుచ్చుకుని పైకి వస్తున్నారు కదా, జాలయ్య రాల. వాడు ఏం చేశాడంటే ఒక తాడేసి ఒక గడ్డి బొమ్మకి తన చొక్కా పంచా కట్టాడు. ఓహో. ఆ గడ్డి బొమ్మను ఆ తాడుకి కరిపించి కింద నుంచి లాగుతుంటే దూరం నుంచి చూసే వాళ్ళకి ఏం కనబడుతుంది, పైకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఆ గడ్డి బొమ్మ కింద పడంగానే వీడు కెవ్వమన్నాడు, మోత ఎట్లాగూ అయింది. వాడు నిజానికి అసలు క్షణాల్లో మేడెక్కేశాడు. పక్క నుంచి మెట్లు ఉన్నాయి ఆ మేడకి. ఇది పడిపోగానే వాడి దారిని వాడు మెట్లెక్కేశాడు. ఈ లోపల రాజు రాణి మాట్లాడుకుని ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. రాణిగారు అప్పటికే రాత్రి 12 అయింది. ఆవిడకి 9ంటికే పడుకునే అలవాటు. ఆవలింతలు వచ్చేస్తున్నాయి వాకిటో గాలి కూర్చునేసరికి. మేడ మీద కూర్చుంది కదా, చల్లగాలికి నిద్ర రాదా, ఆవిడేమో నిద్రలో. ఆవిడ లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి కొద్దిగా గొంతు బొంగురుగా చేసి, ఏమే ఇంకా జాలయ్య రాడు, అయినా కూడా ఎందుకైనా మంచిది ఉంగరం నా చేతికి దాచిపెడతా అన్నాడు. ఆవిడ నిద్రలో ఉంగరం తీసి ఆయన చేతికి పెట్టి, అదెవరు, జాలయ్యే. వాడు ఉంగరం వేలికి పెట్టేసుకున్నాడు. చటుక్కుని తప్పుకున్నాడు. ఇంతలో 10 నిమిషాల్లో రాజుగారికి రెండో గదిలో పడుకున్నాడుగా, ఆయనకి ఏమనిపించింది, ఒకవేళ జాలయ్య గాడు కాలు విరిగినా సరే ఏ కర్రో పట్టుకుని పైకి వస్తాయి అని చెప్పి ఈయన గబగబా లేచి సరభసంగా వెళ్ళాడు అనమాట, చకచక మోతలు చేసుకుంటూ. ఏమండి రాణిగారు, ఆ ఉంగరం నా చేతికి ఇవ్వండి, నేను దాచిపెడతాను, ఆ వాడు వచ్చేస్తాడేమో, వాడు ఒట్టి టక్కరి వెధవా అన్నాడు. ఆవిడ నిద్రలో, ఎన్నిసార్లు ఇస్తాను, ఆల్రెడీ ఇచ్చేసా కదా మీకు అని. అప్పుడు చూశాడు ఆవిడ వేడికి ఉంగరం లేదు. అమ్మ జాలయ్య కొట్టేశావురా అనుకున్నాడు. తెల్లవారేసరికల్లా ఉంగరం పుచ్చుకొచ్చాడు జాలయ్య. ఇదిగోండి మహారాజా అనగానే, మహారాజు నాడు ఎంత తెలివోయి నీకు సానుకూలంగా పని చేసుకోవటం, దాన్ని గొడవ కానివ్వకుండా ఉండటం వచ్చు. సరే ఓ పంచి, ఊరికి ఉత్తరంగా ఉన్న వీధుల్లో ఒక వీధి నీకు ఇస్తున్నాం. ఆ వీధిలో 40-50 ఇళ్ళున్నాయి. దానికి అనుబంధంగా ఉన్న తోటలు దొడ్లు అన్నీ నీవే. అవి అద్దెకిస్తావో, అమ్ముకుంటావో, నీ పేరే పెట్టుకుని నువ్వు అక్కడ ఉంటావో ఉండు. అవసరమైనప్పుడు సలహా ఇచ్చే సలహాదారు ఉద్యోగం ఇస్తున్నాను నీకు. నీ చుట్టాలని పక్కాలని అవి ఇదంతా పెట్టుకో, ఉద్యోగం ఉంటుంది, నీకు జీతం ఇస్తాను. మీ వాళ్ళందరినీ ఆ ఇళ్లలో దింపుకో. ఇక మాత్రం నీ జిత్తులు బయట చేయకూడదు. జిత్తులన్నీ రాజ్యానికి రాజుకే ఉపయోగపడాలని చెప్పి ఆ జిత్తులు జాలయ్య వీధి అని ఒక వీధి ఇచ్చి వాడికి గౌరవంగా ఉంచుకున్నాడు. పాతకాలంలో ఇట్లా దొంగల్ని దోపిడీదారులని రాజుగా ఉపయోగపడేలాగా జీతాలు ఇచ్చి ఉంచుకునేవాళ్ళట. ఖలీఫా కథల్లో చూస్తాం మనం ఇట్లా. ఈ మన రాజుల్లో కూడా కొంతమంది చేసేవాళ్ళు. వీళ్ళు తెలివైన వాళ్ళు, వాళ్ళని విశ్వాసపాత్రులుగా చేసి ఉంచుకోవాలి, శిక్షించకండి. అప్పుడు వాళ్ళు తెలివితేటలు రాజ్యానికి ఉపయోగపడతాయి. అది తెలివి కథ కంచికి మనం ఇంటికి. నమస్తే రమగారు. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.